మదిరా వచ్చామండి. డీమార్ట్ లెక్కనే ఉంది. ఏమండి ఫస్ట్ పైన వద్దాం రండి. స్మార్ట్ బజార్ లో ఏం కొన్నావు? స్మార్ట్ బజార్ లో ఈ కలర్స్ ఇవన్నీ కొన్నాను. మనీ ప్లాంట్స్ అవి పెడతా ఉంటాయి కదా, వాటికి ఏమన్నా వేద్దాము పాట్స్ కి డిజైన్స్ అని చెప్పి టైం పాస్ అవడం కోసం ఇలా కొనుక్కొచ్చాను. రాగానే కొత్తలో మనకి ఏదైనా రాగానే వాడాలి వాడాలి అని మోజు కదా, సో అదని చెప్పి. మా వారు ఏం కొనుక్కున్నారో చూపించిన నేను చూపించాను. ఏజ్ నేను చూపించేస్తాను. మా వారు గన్ను కొనుక్కున్నారండి. గన్ను పిల్లలు ఆడుకుంటారు కదా, గన్ను. మా మర్ది గారు వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాడు వచ్చేదాకా ఈయన ఆడుకుంటారంట. అలా కొని బొమ్మలు ఈయన ఆడుకుంటా ఉంటారు. అదిగోండి మా వారి గన్ను. ఇదిగోండి మా వారి గన్ను. బాగుంది. ఆట కొట్టండి, దానికి కొట్టండి, టీవీ కబోర్డ్ కొట్టండి. 199 రూపాయలు పడిందని. అమెజాన్ లో బబుల్స్ తో ఒక గన్ను కొన్నాను. అది అయితే ఎంత 700 రూపాయలు 650 రూపాయలు పడింది. హాయ్ అండి. కిచెన్ లో ఎవరో కొత్త పర్సన్ మళ్ళీ కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇందాక నేను ఎప్పుడో తీసిన వీడియో పకోడీ వీడియో ఉంది కదా, అది నేను వీడియో పెట్టాను. రేపు మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ పెట్టాను అనుకోండి, వంటలు మీరు చేయట్లేదక్క మానేశారా, బావతోనే చేస్తున్నారా అని చెప్పి అంటారేమో మీరు. అదేం కాదండి, అన్ని అప్పుడప్పుడు తీసిన వీడియోలు. సో మా వారి లుక్ చూసి ఏంటి కొత్తగా ఉన్నారు ఈ పర్సన్ అనుకుంటున్నారేమో. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఈ లుక్ చూసి ఉండరు, ఎందుకంటే బ్లాక్ పెయింట్ వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఈ లుక్ చూసి మీరు మళ్ళీ గబుక్కున ఎవరో ఈ పర్సన్ అని అనుకోమాకండి, కొత్త ఛానల్ ఏమైనా స్టార్ట్ చేసామా అని చెప్పి. ఏమన్నా మీ లుక్ గురించి చెప్తారా మన వాళ్ళకి? మా వారిది అయితే చదువుకునేటప్పుడే మొత్తం వైట్ హెయిర్ వచ్చేసిందండి, డై వేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వెయ్యను అని చెప్పి డెసిషన్ అయితే తీసుకున్నారు. నా కోసం అని చెప్పి వేస్తా అని చెప్పేసి ఇంతకుముందు వేసుకుంటా ఉండేవాళ్ళు. ఏంటంటే నీది బ్లాక్ ఉంటది కదా అని చెప్పి. సో ఏంటంటే ఎందుకో తనకు అనిపించిందంట అలా ఎక్కువ వేయటం కూడా ఎందుకు అంటే, దానివల్ల కూడా డ్రాండ్రఫ్ అదంతా పెరిగిపోవటం అట్లా అవుతుంది. ముందు కూడా అది మెయిన్ అసలు వద్దు అని చెప్పేసి తనైతే ఇక వెయ్యను అని చెప్పారు. నన్ను అడిగారు ఏమంటావా అని. వద్దు మీ ఇష్టం, మీరు అలా ఉన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు అని. సో తనైతే ఇక వేయడం మానేశారు. ఒకసారి మీరు చూపించండి, మీరు పనిలో ఉన్నట్టున్నారు. లుక్ ఫేస్. మా వారు అజిత్ ముసలి ముడత మొహం అయితే కాదు కానీ ముసలి తాతలాగా హెయిర్ మాత్రం ఓకే. అసలు హెయిర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. మా తమ్ముడు 3.5 years ఉన్నాడు. ఆగండి, మీరు ముందు చూపించండి ఒక్క సెకండ్. నేను అన్ని చక్కగా ప్లేట్ లో సర్ది పెట్టా, మీకు వీడియో చూపిద్దాము అని చెప్పేసి. ఈ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి కట్ చేసి వేశారు. ఇది ఈవినింగ్ జ్యూస్ గా తీసుకుంటున్నాము. అవి వచ్చేసరికి గేదె పాలేనండి. సో అవి కొంచెం తీసుకున్నాము. ఆవు పాలు కూడా వాడతారండి. సన్ఫ్లవర్ సీడ్స్ వేసారు. అంటే వీటిలో అందరూ వేసుకోరు, మామూలుగా మేము డైట్ పర్పస్ గా ఏంటంటే సీడ్స్ అండ్ నట్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటాము. జ్యూస్లు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేము ఎక్కువ డైట్ మెథడ్ లోనే యూజ్ చేస్తాం అన్నమాట జ్యూస్ అనేది. అదేదో జ్యూస్ అంటే షుగర్స్ వేసి బాగా పాలు పోసేసి ఐస్ క్యూబ్స్ వేసి అలా అయితే చేసుకోవాలి. షుగర్ ప్లేస్ లో ఖర్జూరం కానీ తాటి బెల్లమైనా వాడొచ్చు. ఖర్జూరం అయిపోయింది తెచ్చుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పాల ప్లేస్ లో మీరు ఓట్స్ అయినా వాడొచ్చు. మేము ఓట్స్ అయి వాడుతూ ఉంటాము జ్యూస్లకి వాటికి, బట్ ఎప్పుడన్నా ఒకసారే కదా, సో అలా అన్నమాట. ఈ సీజన్ లో డ్రాగన్ ఫ్రూట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. సో కంపల్సరీ వీలైన వాళ్ళందరూ, వీలయ్యేదే ఉందండి ఇప్పుడు పల్లెటూరులో కూడా దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది. సో కంపల్సరీ తీసుకోండి వీక్లీ ట్వైస్, అలా చాలా మంచిది. ఇప్పుడైతే మిక్సీ ఆడిస్తున్నారు. ఖర్జూరం లేకపోయేదానికి కొంచెం కిస్మిస్ ఎక్కువ వేసామండి, కొంచెం స్వీట్నెస్ ఆడడం కోసం అనేది. షుగర్ అనేది అసలు మేము వాడము జ్యూస్లో.
వైట్ షుగర్ ఉంటది కానీ ఇప్పుడు ఎవరైనా వస్తే టీ పెట్టి ఇవ్వడం కోసం అని చెప్పేసి అది పక్కన ఎక్కడో ఉంటది. అలా ప్లేస్ లో షుగర్ కూడా అసలు మాకు ఆ ప్లేస్ చూడండి మీరు. తవ్వకాలు ఎతకాలి పంచదార. పంచదార కావాలంటే వెతకాలి నిజంగా తవ్వకాల్లో, అసలు షుగర్ ఉండదు. ఫైనల్ గా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో పెద్దగా ఉన్న గ్లాస్ నాది, చిన్నగా ఉన్న గ్లాస్ మా వారిది. అవును. ఓకే లెట్స్ ఎంజాయ్. మా వారు చక్కగా కింద కూర్చొని ఎన్ని ఉన్నా సరే, మంచం ఉన్నా చివరికి ఎంత కంఫర్ట్ గా ఉన్నా సరే, ఇలా కింద కూర్చొని ప్రశాంతంగా ఇంటికి రాగానే స్నానం చేసి తమిళనాడు లుంగి కట్టుకొని ఇలా ప్రశాంతంగా కూర్చొని కిందే కూర్చొని తింటారండి. ఇలాగే కిందే కూర్చుంటారు. ఇప్పుడు ఒక దిండు కిందకి లాక్కొని పడుకుంటారు అన్నమాట. ఆల్మోస్ట్ ఆ దిండు పక్కనే ఉండాలి. అదిగోండి అక్కడే ఉంది అది. ఇదిగోండి ఇలా ఉండిద్ది, ప్రశాంతంగా టీవీ చూస్తా ఉంటారు. ఓకే అండి, బాయ్ బాయ్.